అనిపించింది బ్రో మన డాకు మహారాజు బాలయ్య బాబు గారు. డాకు మహారాజు బాగుందన్న. ఏరా నీ ఇంటికి వస్తా, మీ థియేటర్కి వస్తా, సంక్రాంతికి మిమ్మల్ని అలరిస్తారా? ఒక్కొక్కరిని టికెట్ డబ్బులు ఎందుకు పెట్టామా అనుకోకుండా పెట్టిన 100 రూపాయలకి 1000 రూపాయలు న్యాయం చేశానరా అనిపించకపోతే నా పేరు డాకు మహారాజే కాదురా. గుర్రం మీద చేసిన షార్ట్స్ ఎలా అనిపించింది? బాగున్నాయన్న. అసలు బాలకృష్ణ గారు అసలు దడవడంటే ఏదైనా అది గుర్రం కింద పడిద్దా పైన పడిద్దా అన్ని చూడంటే సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడన్న. బాగా కష్టపడతాడు. హ్యాట్రిక్ లో ఉంది కాబట్టి కంపల్సరీ ఇది 4th ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ అయిద్దని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 3 హ్యాట్రిక్ ఉంది కాబట్టి కంపల్సరీ జాగ్రత్తగానే తీస్తారని అందరం అనుకుంటున్నాం. అందులో సంక్రాంతికి చాలా హిట్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద మేధావులతోనే పోటీ పడి కూడా బాలకృష్ణ గారు హిట్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లోనే కంపల్సరీ హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. అంటే ఓన్లీ మన బాలయ్య బాబు గారు అంటేనే తమ్మనన్న. సో తమ్మను మన బాలయ్య బాబు గారు అంటే ఎవరికి కొట్టరు. ఎందుకన్నా అవునన్నా, ఎందుకో తెలియదు కానీ ఒక రేంజ్ లో ఇచ్చి పడేస్తాడన్న. తమన్ గారు లెజెండ్ గానీ, తర్వాత మొన్న వచ్చిన అఖండకు గానీ బాగా ఇచ్చారన్న. మొన్న ఈ సినిమాకి కూడా తమన్ గారే కదా, వీరసింహారెడ్డి కూడా తమన్ గారే బాగా ఇచ్చారు. ఒక రేంజ్ లో కొడతాడన్న. మరి ఎందుకో ఇద్దరు కాంబినేషన్ బాగుంది. ఇప్పుడు ఈ సంక్రాంతికి గట్టి పోటీ ఉంటది అంటారు. గేమ్ చేంజర్ కి డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తుంది. ఈ సంక్రాంతికి కంపల్సరీ పోటీ ఉంటది అన్న. ఈ పోటీలో ఒకళ్ళు ఓడిపోవటం ఒకళ్ళు గెలవటం అనేది లేకుండా అందరికి సమాన దృష్టిలో అందరూ ఆదరిస్తారని వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు. మనం కూడా ఆదరిస్తూనే ఉన్నాం. ప్రతి సంక్రాంతికి ఇది జరుగుతూనే ఉంది. కాకపోతే కంటెంట్ నచ్చాలి, తెలుగు ప్రేక్షకులు ఎక్కడికో పెడతారు, అదొకటి ఇంపార్టెంట్. ఈ 3 సినిమాల్లో మీరు అంటే ఈ సినిమా అయితే బాగుంటుంది మీకు అనిపించింది అట్లా? ఈ సినిమా అయితే బాగుంటుందా అని ఎక్కువ ఎవరైనా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కాబట్టి వెంకటేష్ కే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వెళ్తారు. మాస్ ఆడియన్స్ బాలకృష్ణ గారికి వెళ్తారు. ఈ ఇద్దరు ఆడియన్స్ కూడా రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్కి వెళ్తారని నా అభిప్రాయం.